అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ నియామకానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లంచం ఆరోపణలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ కోదండరాంను నియామకానికి లైన్ క్లియర్ అయింది. వీరి అభ్యర్థిత్వాల ఫైల్ పై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీంతో త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై 3 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం వెలువడింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయగూడెంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆనాటి ప్రభుత్వం దగ్గరకు ప్రజలు వెళ్లేవారని, కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు కష్టాలు పడ్డారని, అలాంటి కష్టాలు ఉండకూడదని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి శిక్షణ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర అధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా శిక్షణ తరగతులు, పార్టీ బలోపేతం సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు రామచంద్రరావు. మెదక్ జిల్లా రామాయంపేటలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే 8వ పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అంగన్వాడీ చిన్నారుల నృత్యాలు, వారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకున్నాయి. దేశ భవిష్యత్తుకు ఆరోగ్యమే పునాది అని, పోషకాహారంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. భూదందాల మీదే గవర్నమెంట్ రన్ అవుతోందని, ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. ఎవరేమనుకున్నా హెల్త్ పాలసీ అమలు చేస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని, హౌస్ కమిటీ వేసి రివ్యూ చేయలేని స్థితిలో వారున్నారని ఆరోపించారు. గోల్ పెట్టుకోవడమే కాదు, గోల్ పై ఫోకస్ పెట్టుకోవాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మారేడుపల్లిలోని మల్టీపర్సన్ హాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ఏర్పాటు చేసిన కెరీర్ గైడెన్స్ సెమినార్ కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. 10th ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏ కోర్సులు ఎంచుకునే ఎలాంటి అవకాశాలు వస్తాయనే దానిపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. రాఘవపేట సహకార సంఘం వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అక్కడికి చేరుకోగా ప్రోటోకాల్ పాటించకుండా ఎలా ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. జర్నలిస్టుల ఆరోగ్యం, సంక్షేమ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి తెలిపారు. బేగంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్లో నిర్వహించిన మెగా జర్నలిస్టుల ఆరోగ్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. జగిత్యాల జిల్లా నరుగురు గ్రామ పంచాయతీలో లంచం ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆరిఫోద్దీన్ 50,000 లంచం అడిగారని, ఆ నగదును ఇస్తున్న విజువల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే లంచం అడిగినట్లు స్పష్టమైన వీడియో లేదా ఆడియో ఆధారాలు లేవని ఎంపీడీఓ తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎస్ఆర్ నగర్ పిఎస్ నుండి బీకేగూడ చౌరస్తా వరకు ఫుట్పాత్ ఆక్రమణల్ని పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అటు పాత బస్తీ, ఛత్రీనాక పిఎస్ పరిధిలో కందికేల్ గేట్ నుండి లాల్ దర్వాజా వరకు ఫుట్పాత్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.